ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికారిక ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అదే రోజున నామినేషన్ల దాఖలకు అవకాశం కల్పిస్తూ నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 21వ తేదీ వరకు గడువు విధించారు. నామినేషన్ల పరిశీలన 22న, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 24, ఓటింగ్ తేదీ నవంబర్ 11న, పోలింగ్ ఓట్ల లెక్కింపు నవంబర్ 14న తేదీలు ఖరారు చేశారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికారిక ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అదే రోజున నామినేషన్ల దాఖలకు అవకాశం కల్పిస్తూ నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 21వ తేదీ వరకు గడువు విధించారు. నామినేషన్ల పరిశీలన 22న, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 24, ఓటింగ్ తేదీ నవంబర్ 11న, పోలింగ్ ఓట్ల లెక్కింపు నవంబర్ 14న తేదీలు ఖరారు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రేషన్ మాఫియా బరి తెగించింది. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోని వీఆర్ఓ అడ్డుకున్నారు. వీఆర్ఓతో రేషన్ ముఠా వాగ్వాదానికి దిగింది. అధికారులను తోసుకుంటూ రేషన్ ఆటోను తీసుకువెళ్లిపోయారు. పట్టపగలు నడి రోడ్డుపై రేషన్ డంపింగ్ చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. దేవిక, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియా అకృత్యాలు రోజు రోజుకి విచ్చలవిడిగా పెరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నప్పటికీ కూడా అటు ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, అటు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, దాడులు చేసి పెద్ద ఎత్తున ఈ రేషన్ బియ్యాన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా రేషన్ మాఫియా ఆగడాలు అయితే మట్టికి ఎక్కడా కూడా ఆగట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ రేషన్ మాఫియా ఏదైతే ఉందో ఈ బియ్యం పేదలకు మాత్రమే అందాలి, ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టడానికి వీలు లేదు, ఎవరైనా పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి రేషన్ బియ్యానికి సంబంధించి కూడా మొత్తం కనుగొనడం జరిగింది. కానీ ఇక్కడ మనం విజయవాడలో పరిస్థితి చూసుకున్నట్లయితే అధికారులు అంటే లెక్క లేదు, రేషన్ మాఫియాకి పోలీసులు అంటే భయం లేదు. విచ్చలవిడిగా అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రం తేడా లేకుండా ఏకంగా పట్టపగలే డంపింగ్ నిర్వహిస్తూ రెవెన్యూ శాఖ అధికారులు వీఆర్ఓ స్థాయి వ్యక్తి వెళ్ళి ఆ ఆటోను అడ్డుకున్నప్పటికీ కూడా వాళ్ళని గుద్దుకుంటా ముందుకు వెళ్లే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ రేషన్ మాఫియా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు బరి తెగించేసి ముందుకు వెళ్ళాలని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళ ఆటో ఆపకుండా వాళ్ళు అనుకున్న ప్లేస్ లోనే దీన్ని డంపింగ్ నిర్వహించారు. ఇంత జరుగుతున్నా కానీ ఇటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, అటు పోలీస్ అధికారులు కావచ్చు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు మంత్రి స్థాయి వ్యక్తి కావచ్చు, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నప్పటికీ కూడా చర్యలు అయితే శూన్యంగా ఉన్నాయని చెప్తున్నారు. అధికారుల మీదకే వచ్చి వాళ్ళని గుద్దుకొని వెళ్లే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ నందిగామ ఏదైతే విజయవాడలో నందిగామ ఉందో నందిగామ ప్రాంతంలో రేషన్ మాఫియా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మీద ఎలాంటి తీసుకోలేదు. అధికారుల మీదకే ఈ రోజు వాళ్ళు గుద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరైతే కొంచెం చర్చానీయాంశంగా ఉందని చెప్పి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సరే అటు ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఎవరైతే అధికారుల మీదకు దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ రేషన్ మాఫియా ఆగడాలను కట్టడి చేసేసి ఈ బియ్యం ఏదైతే ఉందో అది పేదవాళ్ళకి అందే విధంగా కూడా సహకరించాలని చెప్పి కూడా ప్రజలు కోరుకున్న పరిస్థితి అయితే విజయవాడ నందిగామలో కనిపిస్తా ఉంది. అయితే నాగకిషోర్, ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి జరుగుతుందంటారు?
దేవిక, మనకున్న సమాచారం ప్రకారం ఈ రేషన్ మాఫియా ఇలా ఏదైతే అధికారులే గుద్దుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించిందంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతుందైతే మనం అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యవహారంగా కూడా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే అధికారులు అంటే లెక్క లేకుండా రేషన్ మాఫియా దాడులు నిర్వహిస్తా వాళ్ళ మీదే తెగపడతా ముందుకు వెళ్తుందంటే ఖచ్చితంగా వాళ్ళ వెనక వాళ్ళ ఎవరో తలకాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అందువల్లే పోలీసులు కావచ్చు, అటు ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు దాడులు నిర్వహించట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. దీని మీద ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ రేషన్ మాఫియాను అరికట్టడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని చెప్పి అటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. దీని మీద డిప్యూటీ సీఎం కూడా గట్టిగా స్పందించడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్లయితే కాకినాడలో రేషన్ మాఫియా తోటి లోడులతోటి వెళ్తున్నటువంటి షిప్ ను కూడా సీజ్ చేయమని చెప్పి డిప్యూటీ సీఎం కూడా ఆదేశించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్ని రోజులు జరుగుతున్నా కానీ అధికారుల మేరకు బతికించారు కాబట్టి ఈ రేషన్ మాఫియాని ఉక్కుపాదంతో మోపాలి, పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలందరూ కోరుకున్న పరిస్థితి ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగేశ్వర్. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా లైవ్ చూద్దాం. మర్యాద వస్తున్నాయితే ఇంకో 2 మहीने और मोहलत दो बोल के पूछताం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా, ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తాను, మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు, ఏం సంగతి ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే ఎరికేనా రేవంత్ రెడ్డి? ఏం చేస్తారు బా మీరు? నన్ను కోసుక తింటారా? నేను ఇయ్యపో ఇంత కుల్ల మాట్లాడుతున్నా ఆయన. చూసిర్రా మీరు? కోసుక తినాలన్నట ఆయన ఏమన్నా సేపా జామకాయన కోసుక తినడానికి ఏమిటిది? ఆయన కోసుక తింటారా అంట. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటోళ్ళని చూసినామా మనం? ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు ఇది వరకు? ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా? నాకు అర్థం కాదు. ఎవరు గసొంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు, దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు అట్లా మాట? ఇంకా ఘోరం. ఆయన భాష ఏం భాష అది? నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంది నేను నాకు అర్థం కాదు. బోటి కొట్టడం నువ్వేమన్నా? పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? ఇగో ఇప్పుడు బాకీ లేనోడు అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది. మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడకంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మరి బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా? రొటేషన్ తిప్పాలనా లేదా? అట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా కొత్త గీడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు? ఇక గిసొంటోడు అంటే అభివృద్ధి చేస్తాడు. రేపు షేక్పేటకు ఈయన కాడనే రూపాయి లేదు. తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో ఒక గట్ల. ఆయనకంటే పైసలు లేవంట, కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలనంట. యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే? దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే, ఎలక్షను ఒక మంచి మోకా మీకు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు. ఇది పట్టుకోవాలా, బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి, ఏం బిడ్డ వచ్చినావు, మంచిగానే వచ్చినావు, మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకు అని అడగాలి. మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నెలకు 2,500 ఇస్తామని, ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము, మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు, ఓటేస్తా నీకే వేస్తా, 55,000 అయితే అక్కడ పెట్టిపోరా కొడుకు అని చెప్పాలి. ఇంకొక డేంజర్ కూడా ఉన్నది మీకు యాద్ చేస్తున్నా, నేను ముందే చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ 2 ఏళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ మీద వాడి, హైడ్రా పేరు మీద బిల్డర్లను వాని వీని గోకి గీరి గుద్ది గిచ్చి పైసలు బాగా గుంజిండు. ఫుల్ పైసలనే ఆయన కాడ. ఓటుకు 10,000 ఇచ్చినా ఇస్తాడు. మీరు ఏం చేయాలి ఎరికేనా? షేక్పేటలో అయినా మన ఇంటికాడికి వచ్చిర్రు అనుకో, వచ్చి పైసలు చేతిలో పెడతారు. అక్క నువ్వైతే పెట్టుకో, నువ్వైతే ఓటేయి, నీకు బాగా పరిస్థితి బాగలేదు, నాకు ఎరికే, నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు. మీరేం చేయాలి తెలుసా? వాళ్ళు హుషారుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. దేవుని పటం మీదనో, పిల్లల మీదనో, కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు. మీరేం చేయాలి? ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరు జర జాగ్రత్తగా ఇన్నూరు. ఇది ఒకటి, అక్క జర ఫోన్ పెట్టి నీకు దండం పెడతా. మీ ఆయన మంచిగానే ఉన్నాడు ఫోన్ పెట్టి. అయితే వాళ్ళు వస్తారు, చాలా డేంజర్ ముచ్చట చెప్తున్నా, పెద్దమ్మకు చెప్పు, డేంజర్ ముచ్చట చెప్తున్నా ఇను. అయితే వాళ్ళు పైసలు ఇస్తారు, ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? షేజ్ ఆపాలి,
కళ్ళు మూసుకోవాలి, లోపల తుప్పాలు 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 అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఇంకేం ఒట్టు పెట్టినా అది చెల్లదిగా. ఇక వాడు ఏం చెప్పమంటే చెప్పాలి, లోపల తుప్పాలు తుప్పాలు అనుకొని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలే, ఓటు ఎటు పడాలి, కారు గుర్తే. పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు, అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ. మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు ఇంకా దోసాలు ఉంది కదా, ఇంకా దోసాల తర్వాత కేసీఆర్ వస్తాడు కదా. మీరిగిన జూబ్లీ హిల్స్లో గట్టికి గుద్దిర్రు అనుకో, దోసాలు కూడా ఇంతజారు చేసే అవసరం లేదు. దోసాల లోపలనే ఏం జరిగినా జరుగుతుంది, ఏమైనా జరగచ్చు. అందుకే నేను అంటున్నా, మళ్ళా మనం వచ్చినాక మంచిగా పని చేసుకుందాం. వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఊదు కాలది, పీరి లేవది, ఏం కాదు వాళ్ళతోని. అలా కోటెత్తే మురిలో వారేసినట్టే, దానికంటే ఏం జరగది. అందుకే దయచేసి నేను కోరుతున్న తమ్ముడు మహేష్ని కానీ, మా డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ ఏడి వచ్చిండా, తమ్ముడు ప్రదీప్ కానీ, అట్లాగే ఇంకా మా వైద్ భాయ్ ఉన్నాడు, షకీల్ భాయ్ ఉన్నాడు, ఇంకా మా లోకల్ లీడర్లు అందరు ఉన్నారు. పేరున నేను ఎవరెవరో పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో తిట్టుకోరు. మొయిద్ ఖాన్ సాబ్ అందరు మనసులో తిట్టుకోరి, బయట తిట్టుకోరి, నన్ను లోపల తిట్టుకోరి. కానీ జర్రా ఈ నెల రోజులు ఐకమత్యంగా పనిచేయండి, కలిసి కట్టుకుంటుండ్రి, గట్టిగా నడువుండ్రి. దయచేసి ఒకరికోలు చెప్పుకోండి. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పైసలు బాగున్నాయి, వాళ్ళకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, వీడొస్తాడు వాడొస్తాడు, ఆగమాగం ఎక్కుంటుంది, దుంకుడు ఎగురుడు ఎక్కుంటుంది. అది చూసి మీరు హైబత్ తినకూరి, ఏం కాదు. మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి, మన రాష్ట్రం ముంగట పడాలి, మన కారోబారు నడవాలన్నా, సంక్షేమం జరగాలన్నా, మళ్ళా మీకు బతుకమ్మ చీర రావాలన్నా, కేసీఆర్ కిట్లు రావాలన్నా, మళ్ళా 4 ముద్దలు నోట్లకు పోవాలన్నా కేసీఆర్ గారు వస్తేనే అవుతుంది. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలనే మాట ఒక్కొక్కరం చెప్పుకోవాలి. చెప్పుకొని మన అభ్యర్థి గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ కూడా ఇంటింటికి వస్తుంది. జర ఆడబిడ్డను ఆదరించండి. ఇవాళ భర్త దూరమై వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ తండ్రి లేక. అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడండి. కేసీఆర్ గారిని మళ్ళీ మన పార్టీని గెలిపించుకొని ముంగట పోదాం. షేక్పేటలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీకు ఇచ్చే ప్రతి మాట తమ్ముడు మహేష్ కానీ, ప్రదీప్ కానీ, మన నాయకులు కానీ ఇంటింటికి వచ్చి అక్కడ మన సమస్యలుంటే మేము కూడా రాసుకుంటాం. రాసి పెట్టుకొని కుదిరితే ఇప్పుడే ప్రభుత్వం మీద కొట్లాడి పని చేపిస్తాం. లేదంటే 2 నెలల గవర్నమెంట్లకు వస్తాం, వచ్చినాక బరాబర్ నిలబడి పనిచేయించే బాధ్యత మాదన్నమాట. సొంత ఆస్తులను తాకట్టు పెట్టి కార్యకర్తల కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి దామోదర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రెడ్డి సంతాప సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. వేలాది ఎకరాలను దామోదర్ రెడ్డి ప్రజల కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ పనుల కోసం ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం పోరాటం చేసిన వ్యక్తి దామోదర్ రెడ్డి అని రేవంత్ రెడ్డి తెలిపారు. అటు కరీంనగర్, వరంగల్, ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి. ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి. కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలి, పచ్చని పంటలు పండాలి అని ఆనాడు 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడి, ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకొని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ప్రాజెక్టును ఆనాడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించారు. ఆ తర్వాత పనులు జరగకపోగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నియోజకవర్గం రిజర్వ్ కానంత వరకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగానే కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా వారు అండగా నిలబడ్డారు. సామాన్యంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే మనం ఆ నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పోతే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితులు ఈనాటి రాజకీయాలలో లేవు. కానీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటకు ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట ప్రాంతంలో వారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఈనాడు గ్రామాన ఈ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అనంటే దానికి దామన్ననే
ప్రధానమైన కారణం మీరందరు అభిమానంగా, మీరందరు ఇష్టంగా పిలుచుకునే దామన్న టైగర్ దామన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిండు. మొన్న జరిగిన ఎన్నికల్లో 50,000 రూపాయలు కూడా లేని మందుల సామ్యల్ 50,000 పైన ఓట్ల మెజారిటీతోని తుంగతుర్తికి ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే దామోదర్ రెడ్డి గారు వేసిన కాంగ్రెస్. కాబట్టి మిత్రులారా, ఖమ్మం జిల్లాలో సుజాత నగర తర్వాత పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన, విధంగా ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 2 జోడెద్దుల్లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు. ఆ కుటుంబానికి నేనే కాదు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నిలబడతాం, మా సంతాపాన్ని తెలపండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది, వాళ్ళను భవిష్యత్తు రాజకీయాలలో గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికీ చెప్పాల్సిందిగా, మీ అందరికీ చేరవేయాల్సిందిగా గాంధీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పిండు. చెప్పడమే కాదు, రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు. దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తంకు లేఖ రాయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి 2 అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెద్దలు హనుమంతరావు గారు, హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి దామన్న ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు, ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గట్టిగా బల్లగుద్ది వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు హనుమంతన్న కూడా మనకు అండగా నిలబడతాడు. కాబట్టి మిత్రులారా, వారి కుటుంబానికి రాజకీయపరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కల్పిస్తుంది. గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా చేపట్టారు. రాష్ట్రంలో వరి కోత ముందుగా మొదలయ్యే బాన్స్వాడ నియోజకవర్గానికి చెందిన రైతులు గత ఆర్బీ సీజన్ కు ఇప్పటి వరకు బోనస్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అలాగే కొత్త ఖరీఫ్ సీజన్ కి కూడా ప్రభుత్వం బోనస్లు ప్రకటించకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ కారణంగా దళారులకు తాము పంటను అమ్మకానికి దొరకాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం బోనస్ ప్రకటించకపోతే తమ ధర్నా మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాలు నాయకులు హెచ్చరించారు. రైతులకు బోనస్ డబ్బులు వెంటనే, రైతులకు బోనస్ డబ్బులు వెంటనే. రికార్డు స్థాయిలో పండించమంటారు సార్. వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి మేము కదా సార్, ఆర్గానం కష్టపడ్డ వాళ్ళం, మాకు బోనస్ లేకపోతే ఎట్లా సార్? విషయంలో ఎక్కడ వేధింపులో గురి చేసిన ఇబ్బందులకు రైతులకు చెప్పండి, చెప్పండి మీరు. ఎవరైతే 30 ఎకరాలు వేసిండు సార్ ఈ ధైర్యంతో. అన్న నేనేం చెప్తున్నా, ఇప్పుడు రైతు పంట పండిస్తున్నాడు, లాస్ అవుతున్నాడు, 2 ఏళ్ళు లాస్ అయ్యాడు, పొలాలు అమ్ముకుంటున్నారు. అదే 2 ఏళ్ళలో ఒక రైస్ ఇంకో రైస్. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాలిబన్లు కాల్పులతో విరుచుకుపడుతున్నారు. ప్రావిన్స్లలో డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యం నుంచి తాలిబాన్ దళాలు అనేక అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. శనివారం రాత్రి
డ్యూరాండ్ లైన్ వెంబడి పాక్ బలగాలతో జరిగిన ఘర్షణలో దాదాపు 15 మంది శత్రుదేశ సైనికులు మరణించారని హెల్మండ్ ప్రావిన్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మౌలావి మహమ్మద్ కాసిం రియాజ్ వెల్లడించారు. ఇటీవల కాబుల్, ఫక్తికా ప్రావిన్స్లలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే బార్డర్లో కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. హెల్మండ్తో పాటు కాందహర్, జాబుల్, పక్తియా, కోస్ట్, నంగర్హాన్, కునార్ ప్రాంతాల్లోని పాకిస్తానీ అవుట్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ బలగాలు దాడులు చేస్తున్నాయని వివరించారు. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం వీర్పల్లి కొండపై గుప్తా నిధుల కోసం జరిగిన తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో వైసీపీ జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా 6గురిని అదుపులోకి తీసుకున్నారు. తవ్వకానికి ముందు కొండపై పూజలు నిర్వహించినట్లు తెలిసింది. ఘటన స్థలంలో నుంచి జేసీబీ కారు, 4 బైకులు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 3 పుంగనూరు మండలం బంటపల్లెకు చెందిన వారని గుర్తించారు. ఈ క్రమంలో 2 స్వామీజీలు సహా మరో 2 పరారీలో ఉన్నారు. పోలీసులు అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గుప్త నిధుల కోసం ఇలాంటి తవ్వకాలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు వరద గేట్లను మూసివేశారు. వర్షాకాలం ప్రారంభం నుండి ప్రాజెక్టు ద్వారా గోదావరి నదిలోకి నిరంతరాయంగా భారీగా నీటి విడుదల సాగింది. అయితే ప్రస్తుతం కేవలం 10,000 క్యూసెక్ల వరద నీరు మాత్రమే వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న నీటిని ప్రాధాన్యంగా మిషన్ భగీరథ అవసరాల కోసం ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.